స్కూల్లోనైనా, ఎగ్జామ్ లోనైనా, ఆఫీస్ లోనైనా ఎక్కువ మంది చేతిలో ఉండేది బ్లూ పెన్. మనం బ్లాక్ కాకుండా బ్లూతోనే ఎందుకు రాస్తాం? ఇది ఫ్యాషన్ కాదు, రూల్ కాదు, అది మన బ్రెయిన్ మీద పనిచేసే సైన్స్. మొదటిది హ్యూమన్ ఐ సెన్సిటివ్. మన కళ్ళకు బ్లూ కలర్ చాలా కంఫర్ట్ గా కనిపిస్తుంది, ఎందుకంటే మన రెటినాలోని సెల్స్ బ్లూ రంగ్ ని ఐడెంటిఫై చేయడానికి తక్కువ స్ట్రెయిన్ పడతాయి. అందుకే లాంగ్ టైం చదువుతుంటే బ్లూ ఇంక్ మన కళ్ళకి స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. రెండవది రీడబిలిటీ. బ్లాక్ ఇంక్ అయితే ప్రింటెడ్ టెక్స్ట్ లా కనిపిస్తుంది. ఒరిజినల్ రైటింగ్, ప్రింటెడ్ మ్యాటర్ మధ్య డిఫరెన్స్ కనిపించదు. అందుకే టీచర్స్, ఆఫీసర్స్, ఈవెన్ స్కానర్స్ కూడా యూజ్ చేస్తారు. మూడవది మెమొరీ సెన్స్. బ్లూ కలర్ మన బ్రెయిన్ కి కామ్ సిగ్నల్ ఇస్తుంది. కామ్ మైండ్ అంటే ఫాస్ట్ లెర్నింగ్ ప్లస్ లాంగ్ మెమరీ. అందుకే బ్లూ ఇంక్ తో రాసిన నోట్స్ ఎక్కువ కాలం గుర్తు పెట్టుకుంటామని సైంటిస్టులు చెప్తున్నారు. నాలుగవది అఫీషియల్ ఐడెంటిటీ. డాక్యుమెంట్స్ చెక్ చేసేటప్పుడు బ్లూ ఇంక్ ఉపయోగిస్తే వెంటనే తెలుస్తుంది ఇది ఒరిజినల్ రైటింగ్ ఆర్ ఫోటో కాపీ అని. బ్లాక్ ఇంక్ అయితే డూప్లికేట్ తో మిక్స్ అయిపోతుంది. ఐదవది సైకాలజీ ఎఫెక్ట్. బ్లూ అంటే ట్రస్ట్, క్లారిటీ, పీస్. అందుకే డాక్టర్ నోట్స్, పోలీస్ రిపోర్ట్, స్కూల్ ఆన్సర్ షీట్స్ చాలా చోట్ల బ్లూ ఇంక్ మ్యాండేటరీగా పెట్టారు. ఇంకా ఒక సీక్రెట్ ఏంటంటే బ్లూ ఇంక్ ఫేడ్ అవ్వడానికి చాలా ఇయర్స్ పడుతుంది. బ్లాక్ ఇంక్ అయితే త్వరగా డల్ అవుతుంది. అందుకే హిస్టరీ రికార్డ్స్ కూడా ఎక్కువగా బ్లూ ఇంక్ లోనే ఉండేవి. అంటే ఒక్క మాటలో మన బ్రెయిన్ కి బాగా అర్థమయ్యే రంగు బ్లూ.